కొనిచివా మినాసన్ ఈ రోజు మనమైతే ద బిగినింగ్ ఆఫ్టర్ ది ఎండ్ సీజన్ 1 ఎపిసోడ్ 10 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ వీడియోని మీరు లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. లాస్ట్ ఎపిసోడ్స్ ని చూడకపోతే పైన కనిపించే ఐ బటన్ మీద క్లిక్ చేసి చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం హెల్స్టియా ఆక్షన్ హౌస్ ని చూస్తాం. ఈ రోజు హెల్స్టియా ఆక్షన్ హౌస్ 10th యానివర్సరీ కాబట్టి ఈ ఈవెంట్ ని అటెండ్ చేయడానికి సేపిన్ కింగ్డమ్ కింగ్ అండ్ క్వీన్ తో పాటు చాలా మంది నోబల్స్ అక్కడికి వస్తారు. ఆక్షన్ లో రేర్ ఆర్టిఫాక్ట్స్ ని పర్చేస్ చేయడానికి అందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉంటారన్నమాట. ఇంకా ఆర్థర్ ఆక్షన్ హౌస్ బిల్డింగ్ సైజ్ ఇంకా వాటిలో ఉండే ఆర్టిఫాక్ట్స్ ని చూసి ఆర్థర్ చాలా షాక్ అవుతాడు. ఈ ఈవెంట్ లో ఎలాంటి మిస్టేక్స్ జరగకుండా రెనాల్డ్స్ గార్డ్స్ ని హై అలర్ట్ లో ఉండమని చెప్తాడు. ట్విన్ హార్న్స్ గ్రూప్ కూడా రెనాల్డ్స్ కి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆర్థర్ ఆక్షన్ హాల్లో ఎంటర్ అవుతాడు. ఆక్షనియర్ గా వర్క్ చేస్తున్న విన్సెంట్ రాయల్ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఆక్షన్ స్టార్ట్ అవుతుంది. విన్సెంట్ 1 by 1 రేర్ ఆర్టిఫాక్ట్స్ ని రివీల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. బిడ్డర్స్ కూడా చాలా హై ప్రైజెస్ లో ఈ ఆర్టిఫాక్ట్స్ ని పర్చేస్ చేస్తూ ఉంటారు. ఇంకా విన్సెంట్ రేర్ మానాబీస్ట్ అయిన వరల్డ్ లయన్ కప్ ని రివీల్ చేస్తాడు. ఈ వరల్డ్ లయన్ కప్ గ్రోన్ అయిన తర్వాత ఏ క్లాస్ ర్యాంక్ వరకు రీచ్ అవ్వచ్చు కాబట్టి దీన్ని పర్చేస్ చేయడానికి అందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు. ఇంకా బ్లేన్ సన్ అయిన కర్టిస్ కి ఈ వరల్డ్ లయన్ కావాలి కాబట్టి బ్లేన్ 1000 గోల్డ్ కాయిన్స్ వరకు బిడ్ చేసి ఈ వరల్డ్ లయన్ ని పర్చేస్ చేస్తాడు. ఇంకా విన్సెంట్ ఈ వరల్డ్ లయన్ తో తను ఏం చేయబోతున్నాడని విన్సెంట్ బ్లేన్ కి అడుగుతాడు. బ్లేన్ తనకి రిప్లై ఇస్తూ తనకు కూడా ఒక బీస్ట్ టైమర్ అవ్వాలని ఉందని, కానీ ఈ వరల్డ్ లయన్ తను కర్టిస్ కోసం పర్చేస్ చేశాడు కాబట్టి ఈ వరల్డ్ లయన్ బీస్ట్ టైమర్ గా ఎలా అవుతాడో అనేది అంతా కర్టిస్ ఎఫర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుందని బ్లేన్ విన్సెంట్ కి చెప్తాడు. ఇంకా ఆర్థర్ కి సిల్వీ కనిపించకపోవడంతో తను సిల్వీని వెతుకుతూ కారిడోర్ లోకి వెళ్తాడు. ఇంకా మనం రాయల్ కాంజురర్ ని చూస్తాం. తన పేరు సెబాస్టియన్. తిన రాయల్ ఫ్యామిలీకి పర్సనల్ గార్డ్ అనమాట. ఇంకా ఆర్థర్ సిల్వీతో పాటు రాయల్ గార్డ్ ని చూసి తన సిచ్యువేషన్ ని చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలని ఆర్థర్ డిసైడ్ అవుతాడు. సిల్వీ ఒక రేర్ మానబీస్ట్ అని తెలిసి సిల్వీని తనకిచ్చేయమని సెబాస్టియన్ ఆర్థర్ కి చెప్తాడు. ఇది విని ఆర్థర్ కన్ఫ్యూజ్ అవడంతో సెబాస్టియన్ తనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ తన ఎబిలిటీస్ కి సూట్ అయ్యే మానబీస్ట్ ని తను చాలా ఇయర్స్ నుంచి వెతుకుతూ ఉన్నాడని, ఇప్పుడు తనకి సిల్వీ కనిపించింది కాబట్టి తను సిల్వీ ఫుల్ పొటెన్షియల్ ని అన్లీష్ చేసి ఒక బీస్ట్ టైమర్ అవుతాడని సెబాస్టియన్ ఆర్థర్ కి చెప్తాడు. ఇది విన్న తర్వాత కూడా ఆర్థర్ తన మాట వినకపోవడం చూసి సెబాస్టియన్ ఫైర్ బీమ్స్ తో ఆర్థర్ ని భయపెట్టాలని ట్రై చేస్తాడు. అయినా సరే ఆర్థర్ భయపడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతున్నప్పుడు సెబాస్టియన్ తన్ని ఆపి రాయల్ ఫ్యామిలీకి అగేన్స్ట్ గా వెళ్ళినందుకు తన పేరెంట్స్ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుందని సెబాస్టియన్ ఆర్థర్ కి చెప్తాడు. ఇది వినగానే ఆర్థర్ తన పేరెంట్స్ ని హార్మ్ చేయాలనుకుంటున్నందుకు ఆర్థర్ ఫుల్ యాంగర్ మోడ్ లోకి వచ్చేసి తన ఇంటెన్స్ బ్లడ్ లస్ట్ ని రిలీజ్ చేస్తాడు. తన బ్లడ్ లస్ట్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందంటే ఆక్షన్ హౌస్ లో అందరూ దాన్ని ఫీల్ చేస్తారు. ఇంకా సెబాస్టియన్ ఆర్థర్ ని ఇలా చూసి ఫుల్ షాక్ లో ఉంటాడు. ఆర్థర్ తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకున్న తర్వాత సిచ్యువేషన్ అంతా నార్మల్ అవుతుంది. ఆక్షన్ హౌస్ లో నుంచి అందరూ ఇవాక్యువేట్ అయిపోయిన తర్వాత బ్లేన్ రెనాల్డ్స్ ని పిలిచి హెడ్ ఆఫ్ సెక్యూరిటీ అయ్యుండి కూడా బ్లడ్ లస్ట్ రిలీజ్ చేసిన పర్సన్ ని పట్టుకోలేదని బ్లేన్ రెనాల్డ్స్ కి పనిష్మెంట్ ఇవ్వాలని డిసైడ్ అవుతాడు. ఇదంతా చూస్తున్న సెబాస్టియన్ ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటూ ఈ ఇన్సిడెంట్ వల్ల ఎవరికేం కాలేదు కాబట్టి రెనాల్డ్స్ కి పనిష్మెంట్ ఇవ్వకర్లేదని బ్లేన్ తో చెప్పి ఆర్థర్ దగ్గర ఉన్న మానబీస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని సెబాస్టియన్ బ్లేన్ కి చెప్తాడు. ఇది విన్న తర్వాత బ్లేన్ రెనాల్డ్స్ తో సెబాస్టియన్ చాలా ఇయర్స్ నుండి తన ఫ్యామిలీకి లాయల్ గా ఉంటూ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాడని, అందుకే సెబాస్టియన్ కి రివార్డ్ గా తను ఆర్థర్ దగ్గర ఉన్న మానబీస్ట్ ని సెబాస్టియన్ కి ఇవ్వాలనుకుంటున్నాడని, అలాంటి మానబీస్ట్ సెబాస్టియన్ దగ్గర ఉంటే బ్లడ్ లస్ట్ రిలీజ్ చేసిన పర్సన్ ని తను ఈజీగా క్యాచ్ చేసేవాడని బ్లేన్ రెనాల్డ్స్ కి చెప్తాడు. ఇది విన్న రెనాల్డ్స్ బ్లేన్ కి సారీ చెప్తూ ఆర్థర్ దగ్గర ఉన్న మానబీస్ట్ విషయంలో తన వైఫ్ ఇంకా తన ఇన్వాల్వ్మెంట్ అస్సలు లేదని, ఆర్థర్ ఓన్ గా సిల్వీతో బాండ్ క్రియేట్ చేసుకున్నాడు కాబట్టి సిల్వీ సెబాస్టియన్ కి ఇవ్వాలో లేదో అనేది తను డిసైడ్ చేయలేడని రెనాల్డ్స్ బ్లేన్ కి చెప్తాడు. ఇది విన్న తర్వాత బ్లేన్ డైరెక్ట్ గా ఆర్థర్ తో మాట్లాడడానికి డిసైడ్ అవుతాడు. ఇంకా ఆర్థర్ సెబాస్టియన్ సిల్వీని టార్గెట్ చేస్తున్నందుకు ఫుల్ ఇరిటేట్ అయి ఉంటాడు. కానీ తను ఒక కింగ్ తో మాట్లాడుతున్నాడు కాబట్టి తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి ఆర్థర్ చాలా ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా బ్లేన్ డిమాండ్స్ ని ఆర్థర్ రిజెక్ట్ చేసేస్తాడు. ఇది విని బ్లేన్ ఆర్థర్ తో తన దగ్గర ఉండే మానబీస్ట్ రేర్ అయినా కూడా వరల్డ్ లయన్ లాంటి ప్రెడేటర్ బీస్ట్స్ కన్నా స్ట్రాంగ్ కాలేదని, అందుకే తను పర్చేస్ చేసిన వరల్డ్ లయన్ కి ఎక్స్చేంజ్ గా సిల్వీని ఇవ్వమని బ్లేన్ ఆర్థర్ కి అడుగుతాడు. ఇది విని ఆర్థర్ రిప్లై ఇస్తూ సిల్వీని ఎవరు రీప్లేస్ చేయలేరని, అందుకే తను సిల్వీని ఎవరికి ఇవ్వదలుచుకోలేదని ఆర్థర్ బ్లేన్ కి చెప్తాడు.
చెప్తాడు. ఇది విన్న తర్వాత బ్లేన్ ఆర్థర్ తో సేపియన్ కింగ్డమ్ కింగ్ అయిన తను 2 times ఆర్థర్ కి రిక్వెస్ట్ చేశాడని, తను థర్డ్ ఇంకా లాస్ట్ టైం అడిగే లోపు తన డిమాండ్స్ ని యాక్సెప్ట్ చేయమని బ్లేన్ ఆర్థర్ కి చెప్తాడు. ఇది విని ఆర్థర్ బ్లేన్ ని క్వశ్చన్ చేస్తూ తన ఓన్ చిల్డ్రన్ ని సెల్ చేయడానికి తనకి ఎంత మనీ కావాలని ఆర్థర్ బ్లేన్ కి అడుగుతాడు. ఇది విని బ్లేన్ షాక్ అవ్వగానే ఆర్థర్ తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ బ్లేన్ తన్ని 2 times రిక్వెస్ట్ చేసినా కూడా తను ఆ ఆఫర్స్ ని రిజెక్ట్ చేశాడని, అయినా సరే బ్లేన్ సెల్ఫ్ రెస్పెక్ట్ కారణంగా తను రిజెక్షన్స్ ని యాక్సెప్ట్ చేయలేకపోయాడని ఆర్థర్ బ్లేన్ కి చెప్తాడు. ఆర్థర్ కింగ్ ని ఇన్సల్ట్ చేసినందుకు ఆర్థర్ ని క్యాప్చర్ చేయమని సెబాస్టియన్ గార్డ్స్ కి ఆర్డర్ ఇస్తాడు. ఇంకా ఈ గార్డ్స్ ఇద్దరు ఆర్థర్ ని చంపేయాలన్న ఇంటెన్షన్ తో తన మీద అటాక్ చేయడానికి వస్తారు. కానీ ఆర్థర్ ఈజీగా వాళ్ళిద్దరిని ఓడించేస్తాడు. ఇది చూసి సెబాస్టియన్ ఫుల్ ఫ్రస్ట్రేట్ అయ్యి ఆర్థర్ మీద అటాక్ చేస్తాడు. తన అటాక్ ఆర్థర్ దగ్గరికి రీచ్ అయ్యేలోపే ఆర్థర్ టైం ని ఫ్రీజ్ చేసే స్టాటిక్ వర్డ్ స్కిల్ ని యూజ్ చేస్తాడు. దీంతో ఆర్థర్ బీస్ట్ వీల్ మార్క్స్ ఎపేర్ అయ్యి తన రైట్ ఐ బ్లూ కలర్ లో మారిపోతుంది. ఇంకా సెబాస్టియన్ ఇలాంటి స్కిల్ ని ఎప్పుడు చూసి ఉండడు కాబట్టి తను ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉంటాడు. తన స్కిల్స్ ఈ వాయిడ్ లో వర్క్ చేయవని ఆర్థర్ తనకి చెప్పినా కూడా సెబాస్టియన్ ఆర్థర్ ని భయపెట్టాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఇది చూస్తున్న ఆర్థర్ తన పవర్ తో సెబాస్టియన్ లెగ్ ని బ్రేక్ చేసేస్తాడు. ఇంకా తన సెబాస్టియన్ దగ్గరకు వచ్చి తను ఇప్పుడున్న పొజిషన్ ని గుర్తుపెట్టుకోమని ఆర్థర్ సెబాస్టియన్ ని వార్న్ చేస్తాడు. ఆర్థర్ కళ్ళల్లో సిల్వియా ఇమేజ్ ని చూసిన తర్వాత సెబాస్టియన్ ఫుల్ భయపడిపోయి తన్ని వదిలేయమని ఆర్థర్ కి రిక్వెస్ట్ చేస్తాడు. కానీ అప్పుడే స్టాటిక్ వర్డ్ స్కిల్ డియాక్టివేట్ అయిపోయి ఆర్థర్ అన్కాన్షియస్ అయిపోతాడు. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ ఆర్థర్ తన రూమ్ లో కళ్ళు తెరుస్తాడు. సిల్వియా బీస్ట్ వీల్ లో ఉండే ఎక్వైర్ ఫేస్ ని అన్లాక్ చేసిన తర్వాత ఆర్థర్ స్టాటిక్ వర్డ్ స్కిల్ ని యూజ్ చేయగలుగుతున్నాడు. ఇన్ని ఇయర్స్ ట్రైనింగ్ చేసినా కూడా తను ఓన్లీ ఫ్యూ సెకండ్స్ వరకు టైం ని ఫ్రీజ్ చేయగలుగుతున్నాడు కాబట్టి తను ఈ స్కిల్ ని ఇంప్రూవ్ చేయడానికి ఇంకెక్కువ ట్రైనింగ్ చేయాలని ఆర్థర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏలిస్ ఆర్థర్ కి తన అన్కాన్షియస్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తన మదర్ తన వల్ల మళ్ళీ వరి అయినందుకు ఆర్థర్ చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతాడు. ఇంకా ఆ తర్వాత వీళ్ళిద్దరూ షాపింగ్ చేయడానికి వెళ్తారు. ఏలిస్ ఫ్రీ టైమ్ లో తన క్రాఫ్టింగ్ స్కిల్స్ తో వేరియస్ ఐటమ్స్ ని క్రాఫ్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. తాబితా కనెక్షన్స్ వల్ల నోబుల్ ఫ్యామిలీస్ కి వీటి గురించి తెలుస్తుంది కాబట్టి ఈ ఐటమ్స్ ని సెల్ చేస్తూ ఏలిస్ కొంత మనీ ఎర్న్ చేస్తూ ఉంటుంది. సెబాస్టియన్ ఇంకా రాయల్ గార్డ్స్ చేతుల్లో ఆర్థర్ ఆల్మోస్ట్ చనిపోయేవాడు కాబట్టి దీనికి అపాలజైజ్ చేస్తూ బ్లేన్ తన రిప్రజెంటేటివ్ అయిన జాస్పర్ ని రెనాల్డ్స్ దగ్గరికి పంపిస్తాడు. కంపెన్సేషన్ మనీని పంపించినందుకు రెనాల్డ్స్ ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉంటాడు. కానీ ఇన్సిడెంట్ లో తన ఫాల్ట్ కూడా ఉందని ఆర్థర్ రెనాల్డ్స్ ని కామ్ చేస్తాడు. ఇంకా జాస్పర్ రెనాల్డ్స్ ని కూల్ చేయడానికి ఆర్థర్ మీద అటాక్ చేసిన 2 గార్డ్స్ ని బ్లేన్ ఫైర్ చేసేసాడని జాస్పర్ రెనాల్డ్స్ కి చెప్తాడు. అయినా సరే రెనాల్డ్స్ తనతో ఆర్గ్యూ చేస్తూనే ఉంటాడు కాబట్టి ఆర్థర్ తన మిస్టేక్ ని అడ్మిట్ చేస్తూ కింగ్ అపాలజీని యాక్సెప్ట్ చేద్దామని ఆర్థర్ రెనాల్డ్స్ కి చెప్తాడు. ఇంకా తను జాస్పర్ తో సెబాస్టియన్ గురించి అడుగుతాడు. ఇది విన్న జాస్పర్ సెబాస్టియన్ సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బ్లేన్ సెబాస్టియన్ ని కూడా తన పొజిషన్ నుంచి తీసేస్తాడనమాట. ఇంకా తన లెగ్ ని బ్రేక్ చేసింది ఆర్థరేనని సెబాస్టియన్ అందరితో చెప్తూ ఉంటాడు. కానీ జాస్పర్ ప్రకారం ఆర్థర్ మీద అటాక్ చేసిన 2 గార్డ్స్ మాన సెబాస్టియన్ మ్యాజిక్ స్పెల్ తో ఇంటర్ఫేర్ అవ్వడం వల్ల సెబాస్టియన్ లెగ్ బ్రేక్ అయి ఉంటుందని జాస్పర్ ఇంకా మిగతా వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఇంకా అట్లాస్ట్ రెనాల్డ్స్ బ్లేన్ అపాలజీని యాక్సెప్ట్ చేస్తాడు. ఈ ఇన్సిడెంట్ లో సఫర్ అయింది ఆర్థర్ కాబట్టి రెనాల్డ్స్ కంపెన్సేషన్ మనీ మొత్తం ఆర్థర్ కి ఇచ్చేస్తాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఈ వరల్డ్ లో తను ఇంకా ఒక చైల్డేనని ఆర్థర్ రియలైజ్ అయ్యి ఫ్యూచర్ లో తను చాలా కేర్ఫుల్ గా డెసిషన్స్ తీసుకోవాలని ఆర్థర్ డిసైడ్ అవుతాడు. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ ఆర్థర్ జైరస్ అకాడమీకి వెళ్తాడు. ఇంకా ఆర్థర్ అక్కడ ఉన్న ఒక ఆవుల్ ని ఫాలో చేసుకుంటూ వెళ్తాడు. ఆ తర్వాత తనకి ఒక ఉమెన్ కనిపిస్తుంది. తన పేరు సింథియా గుడ్స్కై. తిను జైరస్ అకాడమీ హెడ్ మాస్టర్ అన్నమాట. గుడ్స్కై ఆర్థర్ ని గుర్తుపట్టి తను ఆర్థర్ కోసమే వెయిట్ చేస్తుందని గుడ్స్కై ఆర్థర్ కి చెప్తుంది. ఇంకా ఎక్కడితో ఎపిసోడ్ 10 కంప్లీట్ అవుతుంది. ఎపిసోడ్ 10 ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి యానిమే చూసే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఉన్న వేరే యానిమే ఎక్స్ప్లెనేషన్స్ ని కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా మీరు నెక్స్ట్ ఎపిసోడ్స్ ని మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.